ఏమిటిదంతా పెద్ద జమీందారులాగున్నది. నా తండ్రికి పెళ్లి కొడుకు కూడా వచ్చిందమ్మా. చిన్నబాబు గారు ఇచ్చారమ్మా ఇవన్నీ. ఆయన అంత మంచివారని. అవును బాబు, నువ్వు ఇంతవరకు చదువుకున్నది, మన కుటుంబం బాగున్నది, ఇదంతా కుటుంబం చలవి. అంతేకాదమ్మా, ఆయన తన్ని నువ్వు నువ్వు అనమంటారు. అమ్మో తప్పు బాబు, అలా ఎప్పటి కనకు. ఇక నుంచి నన్ను నడిస్తే తంతానన్నారు. తంతారా? నిన్న ఎందుకు బాబు? అమ్మా అదిగో వరాన్న అంత పెద్ద కారు లేదు, ఇక నుంచి అది నాదేనట. నేను ఎప్పుడు చిన్నబాబు గారితోనే ఉండిపోవాలట. వారి వంశమే ఎంత బాబు. బాబు, చిన్నబాబు గారి మనసు నొప్పించుకో, జాగ్రత్త సుమా. అలాగేనమ్మా. బాబు త్వరగా వంట చేస్తాను, భోంచేసి వెళదు గాని. అబ్బే అక్కర్లేదమ్మా, ఆహా ఆకలేదు. కాదు టైం లేదమ్మా, మాయని చూడాలి. మాయా? ఎవరు? మాయాదేవి అని పెద్ద డాక్టర్ అమ్మా, ఇవాళ లెక్చర్ ఉంది. టైం లేదమ్మా, వస్తాను. బాబు అలాగేనమ్మా. మాయా మాయా, నీలాంటి చిత్రమైన అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ చూస్తున్నారుగా. అది కాదు మాయా, నీ ఊరు పేరు చెప్పవు, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ ఇల్లు ఎక్కడో. ఇల్లా? ఇది మా ఇల్లు, ఇది నా అడ్రస్. చాలా. ఓహో, మరి నా ఇల్లు ఎక్కడ చూపించు. అది సరిగాని మాయా, నీకు గుడ్ న్యూస్ చెప్తాను. నాకు మంచి స్నేహితుడు దొరికాడు. ఏ ఊరు సంతలోనమ్మా? చచ్చా, అతని గురించి అలా హేళనగా మాట్లాడకూడదు. గొప్ప కోటీశ్వరుడు, నేనంటే ప్రాణం. నాకు ఈ సూటు బూటు, ఈ వాచి, పెద్ద కారు అన్ని ఇచ్చాడు తెలుసా. ఇంకే ఇన్నిచ్చిన వాడు రేపు ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, ఆమెని పెళ్లి చేసుకోమంటాడు. అంతటితో ఈ మనసులోంచి మాయ కాస్త మాయమైపోయి. చచ్చా, అలా ఎన్నడికి జరగదు. ఏమిటమ్మా గ్యారంటీ? గ్యారంటీయా? మాయా మాయా మాయా, ఈ చాటు మాటు ఇంకా ఎంతకాలం అండి? మీరు వెళ్ళి మీ నాన్నగారితో మన పెళ్లి సంగతి మాట్లాడండి. అమ్మ బాబోయ్, నాన్నగారితో చెప్పడమే. ఇదివరకు ఒకసారి చెప్పాను, రేయ్ నాకు కావాల్సింది 25,000 రూపాయలు కట్నం. ఆ పిల్లైనా సరే, ఏ పిల్లైనా సరే, ఆఖరి కోడి పిల్లైనా సరే, కోతి పిల్లైనా సరే అని మొండిపట్టు పట్టు కూర్చున్నాడు. గుళ్ళో పిల్ల అంటే మండి పడిపోతాను. నేనేం చేయని చెప్పు. చివరికి ఇదా మీరు చెప్పేది? మరి నా గతేం కానండి. చచ్చా, నీకేమైనా పిచ్చా? ఒకవేళ ఎవరైనా పొరపాటున కట్నం ఇస్తే మాత్రం నేను ఏ పిల్లలు పడితే ఆ పిల్లని చేసుకుంటా అనుకున్నావా? అది కాదండి. నేను సచ్చినా చేసుకోను, నీకు ఆ భయం అక్కలేదు. కళ్యాణి, ఎన్ని జన్మలకైనా సరే, జన్మలకైనా సరే నువ్వే నా అర్థాయి, నా ప్రేయసి, నా డార్లింగ్, నా జానీ. నేనంతా విన్నానక్క, నాకేం పాలు పోవడం లేదు. ఈ మగవాళ్ళంతా ఇంతే. ప్రేమించడంలో ఉన్న చొరవ ధైర్యం పెళ్ళాటంలో ఉండదు. ఉండు, నేను వెళ్ళి నలుగురిలో నిలబెట్టి అడుగుతాను. కస్తూరి, తొందరపడకూడదమ్మా. అంత అవసరం వస్తే నేనే వెళ్ళి అడుగుతాను. అమ్మా కస్తూరి, కస్తూరి. ఇదేమిటమ్మా, వంట మానేసి ఇక్కడ చేరి కబుర్లు చెప్పుకుంటున్నారా? నాకు ఆఫీసుకు టైం అయింది. లేదు నాన్న, చిటికలో చేసేస్తాం, కోపడు. కోపం ఎందుకు తల్లి? ఈ పాటికి పెళ్లిళ్ళయి మీ సంసారాలు చక్కదిద్దుకుంటూ హాయిగా సుఖపడవలసిన వాళ్ళు ఈ మారుమూల కొంపలో చేరి ఈ ముసలవాడికి చాకిరీ చేసుకుంటూ ఇలా కష్టపడుతున్నారు. బాబు, కంగ్రాచులేషన్స్, మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఏమిట్రా చిన్నబాబు, ఇన్నాళ్ల చదువు, ఈ డిగ్రీ, ఇవన్నీ మీ చలవే. అందుకని ముందు మీ కాళ్ళకు ముక్కి. చచ్చా, మళ్ళీ మనకి ముక్కులు ఏమిట్రా? సరే, మొక్కేవు కనుక దీవిస్తాను. కూర్చో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పెళ్లి కూతురు మీ క్లాస్మేట్ సుభద్రేగా, 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్. ఐ థింక్ షీ లవ్స్ యూ, రాదర్ లైక్స్ యూ. ఆ సంగతి మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి. చెప్పరా? అదే 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 సుభద్ర సంగీతగా, దాన్ని సిగ్గుపడతావు ఎందుకురా? వెంటనే పిలిపించేస్తాను. సుభద్ర గారు చిన్న బాబు, నేను వేరే. ఏమిట్రా వేరు? అదే 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 ఏమిట్రా? చెప్పరా చెప్పరా. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఒక అమ్మాయిని కాక ఇద్దరు అమ్మాయిని లవ్ చేద్దాం అనుకున్నా. ఇంటికి అమ్మాయి ఎవర్రా? ఏమో నాకు తెలియదు. తెలీదు. ఆ అమ్మాయి పుట్టి రణపైకి చిన్న బాబు. తన ఊరేమిటో పేరేమిటో తల్లిదండ్రులు ఎవరో ఏమీ చెప్పదు, కానీ నేను మాయా అంటే పలుకుతుంది.
ఒరే వేసిందని పూర్తిగా వేసింది, టోపీ వేసింది, తన అడ్రస్ ఊరు పేరు చెప్పలేదంటే నిన్ను బట్టి ఫుల్ కింద చంపేసింది అనమాట. నో 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 నా మాయ అలాంటిది కాదు. అందాకెందుకు ఇప్పుడు నేను ఎక్కడికే వెళ్తున్నాను ఇవన్నీ ఖచ్చితంగా అడిగేసి కూర్చోరా, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి అమ్మకి నమస్కారం చేసి ఆ తర్వాత నీ మాయా మ్యాజిక్. డ్యూటీ ఫస్ట్, ప్రేమ నెక్స్ట్. దిస్ డిగ్రీ వోంట్ టీచ్ యు. గో మ్యాన్. అలాగే చలో. వస్తా. అమ్మా, బాబు ఇదేమిటమ్మా పడుకున్నా? జ్వరం తెలిసిందా? లేదు నాయన. పట్టా ఇచ్చారా బాబు? ఇచ్చారమ్మా, ఇదిగో. అమ్మా, నేను యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చానమ్మా. చాలా సంతోషం నాయన. అమ్మా, బాబు ముందు మీ నాన్నగారికి నమస్కారం చెప్పు. రా బాబు. నాయన, నువ్వు పేదవాడివని ఇతరుల సహాయంతో చదువుకుని పైకి వచ్చావని మాత్రం మర్చిపో. బీద సాధలకు సహాయం చేయడానికి నీ విద్యను ఉపయోగించు నాయన. అలాగేనమ్మా. మాయా, ఇదిగో మన డిగ్రీ వచ్చేసింది. నేను ఇంత పెద్ద డిగ్రీ సంపాదించినందుకు నువ్వేదో బ్రహ్మాండంగా డాన్స్ అది చేస్తావని ఆశపడి వస్తే అంతేలే. మా చిన్నబాబు చెప్పిందే రైటే. ఏం చెప్పాడే మీ చిన్నబాబు? ఈ డిగ్రీ నీకు చూపించాలని బయలుదేరాను. ఒరే ఇడియట్టు, దీని సంగతి మీ మాయకేం తెలుసురా? ముందు వెళ్ళి మీ అమ్మగారికి కనపడు. డ్యూటీ ఫస్ట్, ప్రేమ నెక్స్ట్ అన్నారు. ఓహో, మీ ఫ్రెండ్కి ఇదే పనే ఇలా లవర్స్ మధ్య పేచీలు పెట్టడం? ఇవాళ ఇదన్నాడు, రేపో ఫ్రెండు మాయ కాదు ఇంకో చాందు బేబీ ఉంది ఆమెనే పిల్లాడంటాడు. చచ్చా, మా చిన్నబాబు ఎప్పుడు అలా అండు అన్నా నేను విన్ను. అంతెందుకు, మన సంగతి చెప్పానా? ఏమన్నాడో తెలుసా? మరి ఆ ఊరు పేరు చెప్పు, వెంటనే పెళ్లి చేసేస్తానన్నాడు. చెబుదామంటే ఏది, అమ్మగారు చెప్తేగా. ప్రేమలో ఎప్పుడు కాస్త సస్పెన్స్ ఉండాలి సారు. ఈ సస్పెన్స్ ఇక నేను భరించలేను సారు. మాయా, నేను నిన్ను మనస్ఫూర్తి. డ్యూటీ ఫస్ట్, ప్రేమ నెక్స్ట్ అన్నారు కదా. ఇప్పుడు నేను అంటాను, పెళ్లి ఫస్ట్, ప్రేమ నెక్స్ట్. ఓకే, అలాగే చిన్నబాబు గారితో చెప్పి రేపే పెళ్లి ఏర్పాటు చేస్తాను. ఓకే, మా నాన్నగారితో చెప్పి ఇవాళ ఏర్పాటు చేస్తాను. కమాన్ కమాన్. ఇద్దరికిద్దరుగా తయారయ్యారు. వాడు పెళ్లి చేసి 1 లక్ష రూపాయల కట్టు, నీ పెళ్లి చేసి 1 కోటి రూపాయల ఆస్తి సంపాదిద్దామని నేను ప్లాన్లు వేసుకుంటే మీరేమో ప్రేమలు దోమలు ఈగలని అంతా నాశనం చేసి పారేస్తున్నారు. వెళ్ళేది నాన్న, నేనేనాడో ఆయనకి నా హృదయం ఇచ్చేశాను. ఇస్తే ఇచ్చావులే. మా నాన్న బట్టరమంటున్నాడు, మళ్ళీ బట్టరా? ఇది లక్షలతో కూడుకున్న వ్యవహారం అమ్మా. ఆస్తుల కోసం మనసు మార్చుకోవటం నాకు చేత కాదు. నేను హరిని తప్ప ఇంకోళ్ళని చేసుకోలేను. ఏమన్నావు అమ్మా? నిన్ను కన్నప్పటి నుంచి ఆ వాసు మీదే ఆశ పెట్టి కూర్చున్నా. అసలు నిన్ను కనిందే ఆ వాసు కోసం అమ్మా. ఇదిగో అమ్మా, కన్నందుకు నేను, పుట్టినందుకు నువ్వు హాయిగా కోటీశ్వర్లో. నువ్వు ఈ విషయంలో ఇంకా ఏమన్నా ప్రయత్నాలు చేశావంటే నేనే చిన్నబాబు గారితో తిన్నగా చెప్పేస్తాను. నాకు మీరంటే ఇష్టం లేదు, మా నాన్న మీ ఆస్తి కోసం నన్ను మీకిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడు అని. పిచ్చి పిల్ల, మగవాడు ఎంత విధమైనా ఆడద వెళ్ళి నీ మీద నాకు ఇష్టం లేదు అంటే అమాంతంగా పుస్తక కట్టేస్తాడు. లేదు అనే చెప్తున్నా. నేను ఆయన చేసుకోను, సచ్చినా చేసుకోను. సచ్చినా చేసుకోవే? అవునులే, చస్తే ఎలా చేసుకుంటావు? ఆ హరిగాడిని హరి అనిపిస్తే సరి. కిష్టిగా, నీ చెల్లెలుకున్నంత ధైర్యం నీకు లేకపోయిందిరా? నాకు లేకపోవడం ఉంది. ఉందా? ఉంటే వెళ్ళి అడుగు. ఇదిగో ఇప్పుడు అడుగుతున్నాను. నానా, నానా, పిలిస్తే పలకన వాడికి మిగతా డైలాగ్ ఎలాగా చెప్పడం? నానా, ఏంటో పిచ్చికాక నువ్వు? నేను వాళ్ళని సత్యనే చేసుకున్నాను. సారీ, నేను కళ్యాణిని సత్యనే సరే చేసుకుంటానన్నా. నోరుమై, దాని పేరు ఇస్తామంటే డొక్క చీరుస్తాను, జాగ్రత్త. నువ్వు అంటావు కానీ నన్ను చేల్చనన్నాను. బాబు గారు మగ్గిరా, రావాయిరా, సమయానికి వచ్చేసాం. రా. అమ్మ బాబోయ్, రౌడీ, నిజంగా డొక్క చీరించేస్తావా నాన్న? అదేంటి బాబు గారు తమాషగా మాట్లాడతారు? నేను రవిట ఏంటంటే. అమ్మ బాబోయ్, కొట్టకురా, నాకు పెళ్ళెక్కలేదు, కొట్టకురా బాబు. వచ్చానంటారేంటి బాబు గారు? నేనేదో సరదాగా చెయ్యొచ్చా బాబు? ఇది సరదా, కొట్టడం కాకపోతే సరదా. అమ్మ జబ్బుడిపోయింది. అమ్మ గుడు చిన్నపోయే బాబు, నా గుండె దిగజారే బగిరి బాబు. వాడు తెలుసుగా.
పదింతలు. హరి, నీతో ఓ ముఖ్యమైన సంగతి మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కాలేజీ రోజుల్లోనే కాస్త తీరిగ్గా దొరికేవాడి, డిగ్రీ వచ్చాక మరీ కరువైపోయావు. హరి, ఈవేళ మా నాన్నకి నాకు తగాదా వచ్చింది. మనం ముఖ్య విషయాలు మాట్లాడి. చూడు సుభద్ర, చాలా టైం అయింది. నాకు వాసుతో అర్జెంట్ పని ఉంది, వస్తా. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? చాలా రక్తం పోయింది. రక్తం కావాలి. అయితే ఆలస్యం ఎందుకు? ఎంత డబ్బైనా సరే తెప్పించండి. బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం కావాలి. అంతవరకు ప్రాణం నిలుస్తుంది. అయితే నా రక్తం ఇస్తాను, తీసుకోండి. మీరా? ఏ, నా రక్తం పనికిరాదా? దిస్ ఇస్ స్పోర్ట్స్మెన్ బ్లడ్ డాక్టర్. ఆరోగ్యమైన రక్తం. అందుకు కాదు వాసు, చాలా రక్తం కావాల్సి ఉంటుంది. ఎంతైనా సరే తీసుకోండి. నా మిత్రుడు నాకు దక్కాలి. అందుకోసం రక్తమే కాదు, ఇక్కడ ప్రాణాలకై పెట్టైనా సరే. వాడు లేకపోతే ఇవి ఎలాగో ఉండవు డాక్టర్. ముందు మీ బ్లడ్ గ్రూప్ ని పరీక్ష చేసి చూడాలి. Just it, just it. మిస్టర్ వాసు, మీ రక్తం ఇవ్వచ్చు. Then come, make arrangements. Take it. చిన్నబాబు గారు, ఈవేళ నా బిడ్డను కాపాడారు. వాడితో పాటు వాడి తల్లికి కూడా ప్రాణదానం చేశారు. దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి బాబు, చల్లగా కాపాడాలి. నీ రుణం నేను ఎలా తీర్చుకోను? రుణమా? మనం చేసిన సేవ వల్ల ఒకరు సుఖంగా సంతోషంగా ఉంటే అప్పుడు కలిగే ఆత్మతృప్తికి ఆనందానికి హద్దులుండవు. అరే, ఆ మహదానందం నేడు నీ వల్ల నాకు కలిగింది. నేనే నీకు రుణపడి ఉన్నాను.
కస్తూరి. బాబు బాబు, ఒకప్పుడు నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. అయినా నా పసితనంలో అసూయ మృగమై విజృంభించింది. నేను నీకు తీరని హాని చేశాను. బాబు బాబు, మళ్ళీ ఈనాళ్లకు నీ వంటి మిత్రుడు ఒకడు నాకు దొరికాడు. ఈనాడు రక్తం ఇచ్చి అతనికి ప్రాణదానం చేశాను. నేను నీకు చేసిన ఉపకారానికి, నా పాపానికి ఈ రూపంలో ప్రాయశ్చిత్తం చేసుకున్నాను బాబు. ఈ రూపంలో ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. బాబు బాబు, నన్ను చూసి నవ్వకు బాబు, హేళన చెయ్యకు. నేను మారిపోయాను. నాలోని మృగం పూర్తిగా అణగారిపోయింది. నేను మంచివాణ్ణయ్యాను బాబు. నేను మంచివాణ్ణయ్యాను బాబు, మంచివాణ్ణయ్యాను. ఇంకా నిద్రపోలేదే? మనసులో బాధలు మేలుకొని ఉన్నప్పుడు మనిషికి నిద్ర ఎలా పడుతుంది సుభద్ర? మరి నిన్ను నిద్రపుచ్చితే నాకేమిస్తావు? నా జీవితం అంతా తీసుకోవడంతోనే సరిపోయింది. నా బోటి వాడు నీకు ఇవ్వగలిగిందేమో. లేకే మనసు ఇవ్వగలవు, మనసిచ్చిన వారికి ఆనందం ఇవ్వగలవు, నా కలలకు రూపం ఇవ్వగలవు.